पुस्तकधारिणी हंसवाहा समायुक्ता विद्यादानकरी मम। ఐడియల్ ఎడ్యుకేషన్ అకాడమీ అనే ఆర్గనైజేషన్ ఇది పాలకొల్లు అంటే పోడూరు మండలం, పాలకొల్లు దగ్గర పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో జున్నూరు గ్రామంలో. ఇక్కడ మేము పంచాలయ క్షేత్రం అని బిగిన్ చేసాం. పంచాలయ క్షేత్రం అంటే విద్యాలయం, గ్రంథాలయం, వైద్యాలయం, దేవాలయం ఉంటారు. వీటిని పంచాలయ క్షేత్రం తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకప్ అయ్యి ఉంటాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు మనకి సరస్వతి గుడి చూశారు కదా, అది ప్రతిష్ఠ జరిగి ఒక కొంతకాలం సంవత్సరం అయింది. అలాగే ఈ స్కూల్ పెట్టి 42 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి అలాగే నడుస్తుంది. అలాగే విద్యాలయం, మన గ్రంథాలయం, అప్పాజీ మెమోరియల్ లైబ్రరీ అని అప్పాజీ గారు మా గురువు గారు, ఆయన పేరు మీదుగా నడుస్తుంది. అలాగే మనకు వృద్ధాలయం అంటే ఓల్డ్ పీపుల్ ఉండడానికి కొంచెం అకామిడేషన్. తర్వాత వైద్యాలయం అంటే ఆయుర్వేదం, హోమియోపతి దాని మీద నడుస్తూ ఉంటుంది. ఇది మనం చేసే ఆర్గనైజేషన్. ఆయుర్వేదం అంటే ఏం చేస్తారండి? ఆయుర్వేదం అంటే మీకు మెడిసిన్ ఉంటుంది కదా, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్ ప్లాంట్స్ని ఎలాగా మనం తీసుకుంటే బాగుంటుంది దాని మీద చేస్తారు అన్నమాట. దానికి ఒక ఆయన వస్తారు. ఆయన ప్రతి వారం కూడా వారానికి 2 సార్లు వచ్చి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు ఎవరికైనా కావాలంటే. ఇంకా ఈ విద్యాలయానికి వచ్చేటప్పటికి చాలా 42 ఇయర్స్ అని చెప్పాను కదా, 42 ఇయర్స్ నుంచి కూడా ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చేటట్టుగా చేయాలి. అలాగే గుడికి వచ్చేటప్పటికి, గుడిలో మనకి సరస్వతీదేవి గుడి అంటే పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు కావాలి. మన జ్ఞానం లేకపోతే ఏం లేదు. అందుకంటే ఇది ఓన్లీ చదువుకునే వాళ్ళకి అక్షరాభ్యాసాలతో నిమిత్తం కాదండి, మొత్తం ప్రతి మనిషికి కావాల్సినటువంటి దేవాలయం. కానీ ఇందుకు ఎవరు కట్టరు. సర్వసాధారణంగా ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, ఆంజనేయ స్వామి గుడి కట్టారు, కానీ ఇలాంటి వేరే గుళ్ళు కట్టారు, కానీ సరస్వతి గుడి కట్టింది ఏం లేదు. మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి అక్షరాభ్యాసాల కోసం దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే మనకి యూఎస్లో ఉన్న వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్షరాభ్యాసాల అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పూజ ఇక్కడ చేసేసి అక్షరాభ్యాసం అక్కడ రాసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా విదేశాల్లో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి చేస్తూ ఉంటారు పూజలు కూడా. ఇది ఆ గుడి వరకు కూడా. హంసవాహా సమాయుక్తా విద్యాదానకరీ మమ సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ హంసవాహా సమాయుక్తా విద్యాదానకరీ మమ. भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहना. प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहना.